లక్షలు పోసి కొన్న బైక్ కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఆ మోటార్ సైకిల్ రాత్రి ఇంటి ముందు పెడితే తెల్లారేసరికి మాయం. అవును, మీరు వింటున్నది నిజమే. మీ బైక్ టార్గెట్గా ఒక హైటెక్ ముఠా రంగంలోకి దిగింది. సెకండ్ల వ్యవధిలోనే లాక్ బద్దలు కొట్టి గాల్లోకి మాయమవుతున్న ఒక ఖతర్నాక్ గ్యాంగ్ గుట్టు రట్టయింది. అసలు ఈ ముఠా వెనుక ఉన్నది ఎవరు? పోలీసులకే దిమ్మ తిరిగేలా వీళ్ళు చేసినటువంటి నేరాలేంటి? ఖమ్మం 3 టౌన్ పోలీసులు ఆపరేషన్లో బయటపడ్డ ఆ సంచలన నిజాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాను వరుస బైక్ చోరీలు గడగడలాడిస్తున్నాయి. రాత్రి పగలు అన్న తేడా లేదు. జనం రద్దీగా ఉండే ప్రాంతమైన, నిర్మానుష్య ప్రదేశమైన వారి కన్ను పడిందంటే ఆ బైక్ జల్లెడ పట్టినా దొరకదు. గత కొన్ని నెలలుగా ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట ప్రాంతాల్లో వరుస దొంగతనాలు చేస్తూ పోలీసులకే సవాల్ విసిరిందో ముట్ట. పగటిపూట అమాయకంగా వీధుల్లో తిరుగుతూ పక్కాగా రెక్కి నిర్వహిస్తారు. ఎవరికంటా పడకుండా ఒంటరిగొన్న బైకులు టార్గెట్ చేస్తారు. చీకటి పడగానే మాస్టర్ స్కెచ్ వేసి క్షణాల్లో హ్యాండిల్ లాక్ పగలగొట్టి వాహనంతో సహా ఉడాయిస్తారు. ఆ తర్వాత వాటి నెంబర్ ప్లేట్లు మార్చేసి ఇంజిన్ చాసిస్ నెంబర్లు చెరిపేసి ఎవరికీ అనుమానం రాకుండా పక్కా ప్లాన్తో నేరాలకు పాల్పడుతున్నారు. అయితే వరుస ఫిర్యాదులతో ఖమ్మం 3 టౌన్ పోలీసులు అలర్ట్ అయ్యారు. సీసీటీవీ ఫుటేజ్ జల్లెడ పట్టారు. అందిన ఆధారాలు చూసి కాకిలే కంగుతిన్నారు. ఎందుకంటే ఈ హైటెక్ చోరీలు వెనుక ఉన్నది కరుడుగట్టి నేరస్తులు కాదు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, పసితనం వేడిన మైనర్లు. వీరంతా జలసాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం ఇలా అడ్డదారి తొక్కారు. మామిళ్లగూడానికి చెందిన స్టూడెంట్ యోగేశ్వర్ అలియాస్ యోగి, కమాన్ బజార్కు చెందిన మేడ సాయి కుమార్తో పాటు మరో 4 మైనర్లు కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా ఒక పద్ధతి ప్రకారం డ్యూటీలు పంచుకుని ఎంతో చాకచక్యంగా దొంగతనం చేస్తూ వచ్చారు. ఈ గ్యాంగ్ వయసు చిన్నదైనా వీరు వేసిన స్కెచ్లు మాత్రం పక్కా ప్రొఫెషనల్ క్రిమినల్స్ను తలపించాయి. దొంగిలించిన బైకులు దాచటం, వాటిని క్యాష్గా మార్చుకోవడంలో ఈ ముఠా రూటే సెపరేట్. ₹1,00,000 విలువ చేసే మోటార్ సైకిల్ కేవలం 10-20 వేలకి అమ్మేయటం వీరి స్టైల్. ఇందుకోసం స్థానికంగా ఉండే కొందరు మెకానిక్స్తో పాటుగా మరికొందరు రిసీవర్లతో ఒక చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారు. తీగల బంజరకు చెందిన ముద్దంగుల నరేష్ లాంటి రిసీవర్లు ఈ దొంగ బైకులు తక్కువ ధర కొనుగోలు చేసి అమాయక జనాలకు అంటగడుతున్నారు. దొంగిలించిన వెంటనే బైక్ రూపురేఖలు మార్చేయటం, విడిభాగాలుగా ఓడదీసి అమ్మేయటం వంటి వ్యవహారాలు ఈ చీకటి సామ్రాజ్యంలో గుట్టు చప్పుడు కాకుండా సాగిపోతున్నాయి. షేక్ హారిఫ్, సునావత్ వినోద్ లాంటి మరికొందరు దళారులు ఈ గ్యాంగుకు తెరవెనుక ఉండి పూర్తి సహకారం అందించినట్టుగా పోలీసుల దర్యాప్తులు వెల్లడైంది. వాహనాల చోరీలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన ఖమ్మం 3 టౌన్ సీఐ మోహన్ బాబు తన క్రైమ్ టీంతో కలిసి పక్కా ఆపరేషన్ చేపట్టారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న 6గురిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో ఇంట్రాగేట్ చేయగా అసలు నిజాలు కక్కారు. ఈ కేసులో మొత్తం 7 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరిచ్చిన పక్కా సమాచారంతో దాడులు చేసిన పోలీసులు ఏకంగా 17 ద్విచక్ర వాహనాలు రికవరీ చేశారు. వీటి విలువ లక్షల్లో ఉంటుందని అంచనా. అయితే ఈ ముఠాకు సహకరించిన షేక్ హరీఫ్, వినోద్ పరారీలో ఉండడంతో వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దొంగ బైకులు కొనుగోలు చేసిన మరికొందరు రిసీవర్లను కూడా గుర్తించామని, త్వరలో వారి భరతం పడతామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. చూశారు కదా, సెకండ్ హ్యాండ్లో తక్కువ ధరకు వస్తుంది. ఏ ఆధారాలు, పేపర్లు లేని బైకులు కొంటే రేపు మీరు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. దొంగతనం చేసిన వాళ్లే కాదు, దొంగ వస్తువులు కొన్న వాళ్ళు కూడా చట్టం ముందు నేరస్తులే. ప్రస్తుతం అరెస్ట్ అయిన 7 రిమాండ్లో ఉండగా పరారీలో ఉన్న 2 కోసం ఖమ్మం పోలీసులు వేట కొనసాగుతోంది. ఇకనైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వాహనాలకు డబుల్ లాక్ సిస్టమ్ వేసుకోవడంతో పాటు వీలైతే GPS ట్రాకర్లు అమర్చుకోవడం ఉత్తమం. ఇది ఖమ్మం 3 టౌన్ పోలీసుల సక్సెస్ స్టోరీ మాత్రమే కాదు, మనందరికీ ఒక హెచ్చరిక. మరొక క్రైమ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ ప్రైమ్ 9.